నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే అమ్మా. రామారావు గారు, వైఎస్ వివేక గారికి సంబంధించిన హత్య కేసులో ఇప్పుడు ఎప్పుడైతే పురోగతి కనిపించిందో అందరూ సునీత రెడ్డి గారి వైపు చూస్తున్నారు. ఎందుకనంటే జనరల్ గా కొడుకులు ఉంటే తండ్రి న్యాయం కోసం ఈ రకంగా కష్టపడతారు, ప్రయత్నిస్తారు అని. కానీ ఒంటరి మహిళగా ఢిల్లీ ప్రతి వీధిలోకి, గల్లీకి తిరిగి తన తండ్రిని ఎవరైతే చంపేశారో వాళ్ళకి శిక్ష పడే విధంగా ఆమె అలు పెరగకుండా పోరాటం చేశారని చాలా మంది చెబుతూ ఉన్నారు. మీరేం చెప్తారు? నిజంగా ఆవిడ ఒక సినిమా తీయొచ్చు. యాక్చువల్గా ఒక ఫాదర్ కోసం, చనిపోయిన ఫాదర్ కోసం ఒక డాక్టర్ అంటే హైఫై కదా. మామూలు కొంచెం ఉన్నవాళ్ళు ఎండకి వాటికి అన్నిటికి ఓర్చుకుంటారు. వీరు అలా కాదు కదా. నీడపట్టు నుండి వైద్యం చేసే డాక్టర్స్, చిన్నప్పటి నుంచి బాగా అల్లారు ముద్దుగా పెరిగిన వ్యక్తి. కానీ ఆ నాన్న కోసం ఇక్కడ సిబిఐ వల్ల న్యాయం జరుగుతుంది అనుకున్నాము. సిబిఐని వేయలేదు. వాళ్ళేమో దీని కేసునేమో ఏదో విధంగా పోస్ట్ పోన్ చేసి నీరు కార్చే ప్రయత్నం చేస్తున్నారని తెలిసి షాక్ తింది. అన్నయ్య ఏమిటిది, మన పరిస్థితి ఏమిటంటే, ఊరుకోమ్మా ఏదో జరుగుతుంది కదా, నేను చేస్తున్న ప్రయత్నాలు నేను చేస్తూనే ఉన్నానని చెప్పాడు. ఈలోగా మన జగన్మోహన్ రెడ్డి గారి తాలూ కుటుంబంలో అందరూ కూడా, పెద్దలందరూ కూడా సునీతారెడ్డిని ఓదార్చడానికి ప్రయత్నం చేశారు. నేను స్పష్టంగా చెప్తున్నాను. ఎందుకంటే మళ్ళీ మీరు చూసినట్టు చెప్తున్నాను కాదు, ప్రేక్షకుడికి అర్థమయ్యేలా చెప్పాలని, చూసినట్టు చెప్పడం కాదు. వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేశారు. సునీత ఎందుకమ్మా, అయిపోయింది ఏదో అయిపోయింది, మనం ఊరుకుందాం అనేటువంటి విధంగా ప్రయత్నించి అప్పుడు అనుమానం ఎక్కువ పెరిగింది ఆవిడకి. ఏమిటి అక్కడ మా నాన్ని ఎవరో హత్య చేసినట్టయితే వీళ్ళెందుకు యాక్షన్ తీసుకుంటున్నారు, వీళ్ళెందుకు మర్చిపోమంటున్నారు, వీళ్ళెందుకు ఇలా చేస్తున్నారంటే పట్టుదల పెరిగిందన్నమాట. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలతో ఆవిడకి ఇది ఇక్కడ తేలేదు కాదు, మనం సిబిఐకి వెళ్ళవలసిందే అని అప్పుడు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ హసనాపూర్లో ఒంటరిగా మొత్తం ఆఫీస్కి వెళ్తున్నట్టు వస్తున్నట్టు చాలా బాధగా, ఇంకెవరు లేరు, కనీసం వాళ్ళ హస్బెండ్ కూడా లేడన్నమాట. అప్పుడు సిబిఐని బాగా ఒత్తిడి చేయడం జరిగింది. తప్పనిసరి పరిస్థితుల్లో సిబిఐ కూడా, ఢిల్లీ సిబిఐ కూడా రావడం జరిగింది. వచ్చిన తర్వాత కేసు ఏదో మొత్తం మొబిలైజ్ అయింది, అందరినీ ఇంటరాగేట్ చేశారు. అప్పుడు మనకు తెలిసింది ఏమిటంటే, దీంట్లో మనకి ఎవరైతే అధినాయకుడు ఉన్నారో, ఎవరైతే పెద్దవారు ఉన్నారో, ఆ పెద్దవారి తాలూకు శ్రీమతి గారికి కూడా ప్రధానమైన పాత్ర ఉందని తెలిసింది. తెలిసిన తర్వాత మభ్య పెట్టాలని చూసినప్పుడు కూడా అది కుదరలేదు. ఇక్కడ సునీతారెడ్డి గారిని ఎక్కడ అభినందించాలంటే, సునీతారెడ్డి షర్మిల తాలూకు సహాయాన్ని కోరుకుంది. అలాగే తప్పకుండా చేద్దాం అంటే తప్పు చేసే వాళ్ళకి శిక్ష పడాలి కదా అంది. తర్వాత కనబడలేదు. విజయమ్మ, అమ్మ నాన్న మరింత కదా, రాజశేఖర రెడ్డికి బాగా ప్రాణం ఇచ్చే తమ్ముడు మాట అని అమ్మని అడిగింది విజయమ్మని. తప్పకుండా అమ్మ, ఎందుకంటే ఎవరైనా సరే అంటే చట్టం నుంచి తప్పించుకోవడానికి వీలు లేదు, వాడికి శిక్ష పడవలసిందే అని చెప్పింది. మొత్తానికి అక్కడ జరిగింది ఏంటంటే, శిక్ష పడవలసిందే అని కోరుకున్నటువంటి షర్మిల గారు, విజయమ్మ గారు ఆంధ్రాలో లేకుండా తెలంగాణ వచ్చేశారు. వీళ్ళ పోరాటం వీళ్ళది, వీళ్ళ తాలూకు గొడవ వీళ్ళది. అంటే మొత్తం వివేకానంద రెడ్డి హత్య కేసులోంచి వీళ్ళు బయట పడిపోయారన్నమాట. ఎందుకంటే అక్కడ ఉంటే మేము ఏమైనా చేసేవాళ్ళం, ఇక్కడికి వచ్చాం కదా, మరి నా బిడ్డను నేను రక్షించుకోవాలి కదా అంటుంది విజయమ్మ. లేదు అవినీతి జరగడానికి వీళ్ళు తెలంగాణలో తప్పకుండా న్యాయం చేసేంత వరకు నిద్రపోనంటుంది షర్మిల. ఇది అయిపోయింది. అక్కడ ఎవరు వినేవాళ్ళు లేరు.
దాంతో సిబిఐతో కానీ పోలీసులతో కానీ లాయర్స్తో కానీ వీళ్ళందరితో కూడా తను ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళకి కావలసిన డాక్యుమెంటేషన్ సాక్ష్యాధారాలు అంటే ఆధారాలు రిటర్న్గా ఉన్నవి చూపించి మొత్తానికి ఒక వ్యవస్థని కదిలించేలా చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సునీత. తర్వాత ఈ మధ్యలో ఏమైందంటే తన మొగుడే హంతకుడు అని చెప్పేసి ఒక నింద వేశారు. తన మొగుడే హంతకుడు అంటే వీళ్ళు అనుకున్నట్టు అయిపోతుందా? వచ్చాడా, ఇక్కడ ఉన్నాడా, దగ్గరలో ఉన్నాడా, ఆ ఇంటికి వెళ్ళినట్టు ఏమైనా ఆధారాలు ఉన్నాయా, ఆయన ఏమో మనుషులు పురమాయించినట్టు ఏమైనా ఉంటాయి కదా, నింద వేస్తే అయిపోతుంది కదా, ఒకరి మీద నింద వేయగానే సరిపోతుందా? ఏమిటి సరే రాజశేఖర రెడ్డి చంపాడు ఏదో అనుకున్నట్టయితే ఎప్పుడు వచ్చాడు, ఎప్పుడు ఉన్నాడు, ఎవరిని పురమాయించాడు, గొడ్డలతో కొట్టారా, కత్తులతో కొట్టారా, ఫెట్లతో కొట్టారా, ఇవన్నీ సాక్ష్యాలు ఆధారాలు లేకుండా మనం ఓ నోటి మాటలు మాట్లాడుకుంటే కుదరదు. అవేవి లేకుండా చేసుకునేటువంటి బాధ్యత కూడా సునీతారెడ్డిది. అంటే తనను తాను ప్రొటెక్ట్ చేసుకుంటూ తన భర్తను తాను ప్రొటెక్ట్ చేసుకుంటూ ఎవరైతే ఈ అన్యాయాన్ని పూనుకున్నారో, ఎవరైతే హత్యకి పూనుకున్నారో ఆ మాటలు విన్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా కడుపు అలా రగిలిపోద్దన్నమాట. 17 గొడ్డలి వేట్లు వేశారంట తల మీద. 17 సార్లు కొడితే ఆ ప్రాణం ఏమైపోతుంది అంటే ఎంత కక్ష దాచుకున్నారో అని చూడండి. అంటే నీకు చెప్పేది ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, కూతురు ఎంత ఉడికిపోతుంది, మనకే రక్తం బాగాలైపోతుందంటే కన్న కూతురు నా తండ్రిని ఎంత హింసించారా అని ఎవరికైనా వస్తుంది. ఆవిడకి వచ్చింది. తర్వాత ఆయన ఏదో కొంచెం ఇంకా 17 గొడ్డలి వేట్లు వేసిన తర్వాత లాస్ట్లో కొంచెం లేచి నిలబడేసరికి ఈ దస్తగిరి అనేవాడు వాడు చెప్పాడు, ఆయన లేచి నిలబడేసరికి లాస్ట్ చివరిసారిగా పెద్ద కత్తితో తలవారితో పోటు చేశారని నేను ఆ దెబ్బతో చచ్చిపోయాడని చెప్పారు. బట్ ఈ వార్తలన్నీ విన్న తర్వాత ఎలా ఉంటుందమ్మా సునీత గారికి? యాక్షన్ తీసుకోవాలా, కక్ష తీర్చుకోవాలా? ఎవరైతే ఇంత ఘోరమైన శిక్ష వేశారో వారికి కూడా శిక్ష పడేలా చూసుకోవాలా? అదే చేసింది సునీతారెడ్డి. దాని తప్పే ఉంది? ఇప్పుడు ఈరోజు అవినాష్ రెడ్డి అది కాదండి మొదట్లో ఏమనుకున్నారో అదే ఈ రోజుకి జరుగుతుంది, మీరు చెప్పింది ఎవరు వింటలేదు, మమ్మల్ని దోషులుగా చూస్తున్నారు, భగవంతుడు లేడా, దోషులు ఎవరు అంటే ముందు నిరూపిస్తారంటే ఇంకేమి నిరూపిస్తాడు? అయిపోయింది. 5 years అయింది నిరూపించడానికి, ఇంకా 5 years తీసుకోరు. అసలు యాక్చువల్గా 5 నిమిషాలు కూడా తీసుకోకూడదు. ఈరోజు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడం, తర్వాత ఏంటంటే వాళ్ళు శిక్ష వేయడం, అంతకంటే ఇంకేమలేదు. తర్వాత ఏ ఏర్పాట్లు చేసుకోండి. నెక్స్ట్ మిగిలింది ఎవరైతే మిగిలారో పెద్దవాళ్ళు అందరికీ తెలుసు. మనం పదే ఆ మాటలు అనుకోవడం కూడా మంచిది కాదు. మిగిలింది ఎవరో ఉన్నారు, వాళ్ళు కూడా పిలుస్తారు. పిలిచి మీకు ఈ హత్యకు ఉన్నటువంటి సంబంధాలు ఏంటమ్మా అంటారు. ఎందువల్ల మీకు 50 ఫోన్లు వచ్చాయి ఉదయం నుంచి మధ్యాహ్నంలోగా అడుగుతారు. దానికి ఏదో కారణాలు చెప్పాలి. చెప్పిన తర్వాత ఫోన్ ట్రాక్ ఓసారి వింటారు. దీనికి మీ సమాధానం ఏంటంటే సమాధానం చెప్పుకోవాలి. లేకపోతే వాళ్ళు ఏ విధంగా ప్రయత్నాలు చేసి మొత్తం ఇప్పుడు సిబిఐ దృష్టిలో పడిన తర్వాత ఎవ్వరు కూడా దాన్ని రూపు మాపలేరమ్మా. టోటల్ ఎపిసోడ్లో కొడుకు కన్నా అది మాత్రం సునీత గారు కొడుకు కన్నా ధైర్యంగా ఇంతవరకు కేసును తీసుకురావడంలో తన తండ్రిని ఎవరైతే అత్యంత దారుణంగా చంపేశారో వాళ్ళకి శిక్ష పడేలా తన వంతు ప్రయత్నం చేసినట్లుగా మనం చూస్తూనే ఉన్నాం. అంతే 10 మంది కొడుకులు ఉండే కంటే నా దృష్టిలో సునీతారెడ్డి లాంటి కూతురు ఒకటి ఉంటే ఆ తండ్రి ఆత్మ ఎక్కడున్నా శాంతిస్తుంది. అది థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.